తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ పై చేసిన వ్యాఖ్యల మీద వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం అడ్హక్ కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా పోలీస్ అధికారుల సంఘం కార్యాలయంలో ఇవాళ అడ్హక్ కమిటీ సభ్యుల త్రిలోక్ తో పాటు ఇతర అధికారులు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే ఒక ఐపీఎస్ అధికారిని ఇష్టం వచ్చినట్లు దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల సేవలను కీర్తిస్తుంటే ఇంకోవైపు ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఇలా దూషించడం ఏంటని ప్రశ్నించారు. తాడిపత్రి ఈ రోజు ప్రశాంతంగా ఉందంటే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చర్యల వల్లనే అని స్పష్టం చేశారు. తాడిపత్రిలో ఎన్నోసార్లు శాంతి భద్రతల కోసం పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని జెసి ప్రభాకర్ రెడ్డికి కూడా రక్షణ కల్పించారన్నారు. ఆయన వలన ఏదైనా తప్పు జరిగిందంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం ఏంటన్నారు. ప్రతిరోజు విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి సమయంలో పోలీస్ వ్యవస్థను కించపరిచేలా భయభ్రాంతులకు గురి చేసేలా జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వెంటనే ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో నిన్నటి దినమున అమరవీరుల దినోత్సవం రోజున అమరులైన పోలీసుల గురించి, ప్రజల యొక్క మాన ప్రాణ ధన రక్షణ కోసం అసూల బాసిన అమరవీరుల గురించి స్మరించుకోవాల్సిన దినమున తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ సార్ గారు మన తాడిపత్రి ఏఎస్పీ సార్ రోహిత్ కుమార్ సార్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగినది. పోలీసు వ్యవస్థ అంటే ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం మేము అసూలు బాస్తూ ఉన్నాం. అంత శ్రమను, అంత బాధను భరిస్తూ మీకోసము, ప్రజల కోసము, అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీసు వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ, పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేస్తూ, చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి, ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. బహిరంగంగా ప్రజలందరూ వింటుండగా, అది కూడా అమరవీరుల దినోత్సవం రోజు, అమరవీరుల దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం. మీకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది, మీరు సీనియర్ సిటిజన్, మీకు ఎన్నో ఏళ్ళు మీ తాతల కాలం నుంచి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రులు, మొత్తం ప్రభుత్వం అందరూ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలి, పోలీస్ వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, పోలీసులకి ఏం సమస్యలు ఉన్నాయో, ఆర్థికపరమైన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి వర్యులు అందరూ ఆలోచిస్తూ ఉంటే, తాడిపత్రిలో మాత్రమే ఈ విధంగా పోలీసుని మోరల్ వాల్యూస్ దెబ్బతినే విధంగా మేము పని చేయాలనే ఆలోచనల నుంచి మమ్మల్ని ఆలోచింపజేసే కాలంలోకి తీసుకువెళ్ళడం ఎంతవరకు సమంజసం? మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, మీ కుటుంబంలో అందరూ రాజకీయంలోనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసానో తాడిపత్రిలో, శాంతి భద్రతలో. అటువంటి పోలీసు వ్యవస్థని మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడడం మేమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారు తాడిపత్రికి వచ్చి ఉద్యోగం చేసి ఆయన విధి నిర్వహణ తర్వాత ఆయన వేరే బదిలీ చేసిన చోటికి వెళ్తారు, కానీ అక్కడే ఉండి ఆయన ప్రజల మన్నన పొంది ఏదో చేయాలని అక్కడికి రాలేదు. రోహిత్ కుమార్ చౌదరి గారు చట్టపరంగా నిక్కచ్చిగా పనిచేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. మేమందరూ అదే భావిస్తున్నాం. తాడిపత్రిలో ఈరోజు ప్రశాంతత ఉంది అంటే ఎందుకు అనేసి, ఎన్ని ఆటుపోట్లు, ప్రజలు ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు ఎంత మనోవేదనకు గురైనారో అందరికీ తెలుసు. ఈరోజు ప్రశాంతంగా ఉంది అంటే పోలీసుల యొక్క కష్టం. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడే మాట
మా పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి అందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మా డిపార్ట్మెంట్లో ఎవరన్నా కింది స్థాయి వాళ్ళు తప్పు చేసే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం, ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరగాలి. అదేవిధంగా మీరు లీగల్గా ఏదన్నా మా నుంచి ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా మా వైపు ఏదైనా ఉంటే కనుక మీరు ఏమైనా కంప్లైంట్ చేసి ఏదైనా చేయడానికి సిద్ధం, మీకు అవకాశం. అంతేగాని ప్రజల్లో మమ్మల్ని చులకన చేయాలనో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలనో మాట్లాడడం కరెక్ట్ కాదు. అదేవిధంగా పోలీస్ అంటే రోహిత్ కుమార్ చౌదరి గారు అంటే మా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మొత్తం పోలీస్ కుటుంబం ఇది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మేమందరూ ఒక కుటుంబంతో సమానం. మా ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాట్లాడటము, పోలీసుల్ని చులకనగా చూడొద్దండి. ఈరోజు ఈ సమావేశంగా ముఖ్యంగా చెప్తున్నాము, ఈరోజు మాట్లాడిన ప్రతి మాటని పోలీసుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా మాట్లాడే మాటలు. ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఎందుకు ఇంత బాధపడుతూ మాట్లాడుతున్నామంటే మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించిన వారు. ఒక క్షణం ఆలోచించండి. నిజంగా మా వల్లనే తప్పు జరిగితే అనంతపురం జిల్లాలో ఉన్నతాధికారులు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, డిఐజీ గారు అందరూ ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటని మా మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా ఉండాలని మీరు ఆలోచించండి. ఆలోచించిన పిమ్మట మీరు ఈ విషయంలో ఏదన్నా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టి తీసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ మరొకసారి ఇలాంటి పోలీస్ మనోభావాలని దెబ్బతినే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారని, వాననక ఎండనక తుఫాను వచ్చినా మేమే, అగ్ని ప్రమాదాలు జరిగినా మేము, ప్రతి చోట మేమే. మరి మేమంటే ఎందుకు మీకు అంత బాధ? మేము ఎక్కడ మా వల్ల ఏం తప్పులు జరుగుతున్నాయి? దయచేసి ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం కల్పించండి. అంతేగాని ప్రజల్లో అందరూ ఉండగా అమరవీర దినోత్సవం రోజు మాట్లాడటం, అందులో యావత్ ఆంధ్రప్రదేశ్ అమరవీర దినోత్సవం జరుపుకుంటుంది. ఆ సందర్భంగా మీరు ఈ విధంగా పోలీసులో మాకు అత్యున్నతమైన మా పోలీస్ అధికారుల గురించి కానీ మా పోలీసు సిబ్బంది గురించి కానీ ఎక్కడైనా అనుచితంగా మాట్లాడితే ఒక క్షణం ఆలోచించండి. అనుచితంగా మాట్లాడుకోకుండా మా మనోభావాలు దెబ్బతినకోకుండా మాకు మనోధైర్యాన్ని నింపడానికి ఏదైనా మంచి మాటలు చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడారని ఈ అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున ఈ మాట్లాడిన మాటలని ముక్తఖండంతో ఖండిస్తున్నాం. అక్కడ 2 ఇన్సిడెంట్లు ఒకే సందర్భంలో జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు పోలీసుల బలిదానాలను ఉద్దేశించి చాలా గొప్పగా ప్రశంసించడం జరిగింది. ఇక్కడ తాడిపత్రిలో ర్యాలీగా వచ్చేసి పోలీసులను అవమానించే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము.